శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఇవాళ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సూదికొండ వాసులు ధర్నా చేశారు. పురుషోత్తంపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 51లో సూదికొండ బౌండరీలో ఉన్న ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం 9 ఎకరాల డి పట్టా భూములను స్వాధీనం చేసుకున్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు వెంకన్న వేసుకున్నటువంటి పునాదులను ఆక్రమణ తొలగింపు పేరిట రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణ పనులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పునాదులు కోల్పోయిన నిజమైన లబ్ధిదారులు తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేరే చోట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూదికొండకు చెందిన పలువురు పేదలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఏవోకు వినతి పత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంటే గవర్నమెంట్ వస్తుంది ఈరోజు పలాస కాశీబగ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండ పరిధిలో ప్రభుత్వం వారు కేంద్రీయ విద్యాలయం కడతామని అక్కడ ఎన్నో ఏళ్ళ నుండి పేదవాళ్ళు వేసుకున్న గుడిసెల్ని పునాదుల్ని వారికి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా చాలామందికి కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందికి అయితే ఎటువంటి నోటీస్ కూడా లేకుండా అక్రమంగా వారి యొక్క జాగాల్లోకి ప్రవేశించి పోలీస్ ఫోర్స్ పెట్టి తొలగించారు. వీళ్ళందరూ కూడా ఏ పూటకి వెళ్తే ఆ పూట పని చేసుకొని జీవితం సాగిస్తున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా జీడి కార్మికులు, రకరకాల పనులు చేసుకొని రోజువారీ కూలీ చేసుకొని జీవిస్తున్న వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈరోజు వీళ్ళ యొక్క పునాదులను అయితేనేమి గుడిసెలను అయితేనేమి తొలగించారు. వీళ్ళకి ఈ గత ప్రభుత్వాలు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చున్నాయి. ఆ పట్టాలు కూడా దప్దపాలుగా ఆర్డీఓ కార్యాలయానికి, ఎంఆర్ఓ కార్యాలయానికి సమర్పించి ఉన్నారు. అయినప్పుడు కూడా చాలామందికి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు అలా ఆస్తుల్లోకి అక్రమంగా జేసీబీలతో ప్రవేశించి పోలీస్ ఫోర్స్ పెట్టి భయభ్రాంతులకు గురిచేసి వీళ్ళ యొక్క జాగాలను అనేవి తీయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని మేము ఈ పేదవాళ్ళు తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి మేము ఒకటే అడిగాం ప్రభుత్వానికి. ఏమని అడిగామంటే ప్రభుత్వ అధికారులకి, అయ్యా మీరు స్కూల్ కడతామంటున్నారు, మంచిదే కట్టండి, అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఈ పేదవాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర మీరు స్థలాన్ని చూపించి అప్పుడు తొలగించండి అని అడిగాం. అయితే ఇదిగో కలెక్టర్ గారు చెప్పారు మీ అందరికి కూడా జాగాలు ఇస్తామనేసి మెసేజ్ చూపిస్తున్నారు ఎంఆర్ఓ గారు. అది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఈ కలెక్టర్ గారు ఉంటారు, రేపు ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోతారు. తదుపరి వచ్చి ఆఫీసర్కి అడిగితే ఆ మాట ఆయన పట్టించుకుంటారా? కాబట్టి లిఖితపూర్వకంగా ఏదో గజెట్ రూపంగా మాకు మీరు ప్రచురించి పొలం దగ్గర ఇస్తామని చెప్పండి, వీళ్ళందరికీ కూడా న్యాయం చేయండి అని అడగడం జరిగింది. అయితే దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇస్తామన్నాం కదా ఇస్తాం అంటే గాలిలో మాటలు నీటి మీద మాటలాగా చెప్తున్నారు. అదంతా సరైన పద్ధతి కాదు. వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా చూపించండి, లేదా వాళ్ళు వేసుకున్న పునాదికి అక్కడ ఉన్న స్థలానికి రేటు కట్టి మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించండి. లేదంటే ప్రత్యామ్నాయ స్థలం చూసుకొని అక్కడైనా స్కూల్ కట్టండి. అక్కడే ఉందా స్థలం మున్సిపాలిటీ పరిధిలో, లేకపోతే మన మున్సిపాలిటీకి ఆనించుకుని ఉన్న మండల పరిధిలో చాలా స్థలం ఉంది, డీపారాలు అక్కడ కట్టవచ్చు కదా. లేదంటే ధనవంతులు కబంధ హస్తాల్లో చాలా ప్రభుత్వ స్థలం ఉంది, పేదల స్థలం ఏమి కావాల్సి వచ్చిందా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరందరూ కూడా దయతలిసి ఇదంతా కూడా మా యొక్క విజ్ఞప్తి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీరందరూ కూడా న్యాయం చేసే వరకు మేము వీళ్ళ తరపున పోరాడతామని మేము చాలా గట్టిగా చెప్తున్నాం. మీరు కానీ న్యాయం చేయకపోతే ఈ పోరాటాన్ని ఎంత స్థాయి వరకైనా తీసుకెళ్తాం. పేదవాళ్ళకి ముఖ్యంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళు నిజంగా పేదవాళ్ళు అంటేనే స్థలం ఇవ్వండి, లేదంటే ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ధనవంతుల రోజువారీ కూలీలు అయితేనే మీరు స్థలం ఇవ్వండి, రోజువారీ కూలీలు కాకపోతే స్థలం ఇవ్వకండి. లేదా వాళ్ళు ఆక్రమించారు అంటే ఇవ్వకండి. ఎన్నో తరాల నుండి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి స్థలాలు, వాళ్ళకి మీరు స్థలాలు ఇప్పించవలసిన బాధ్యత మీకుంది. ఇందులో కొంతమంది దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు.
అవి ఎవరి దగ్గర కొన్నారు అవి ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా స్థలాలు ఇప్పించవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా న్యాయం చేస్తారని, వీళ్ళందరికీ కూడా పట్టాలు ఉన్నాయి. జిరాయితీలను కూడా కొంతమంది కొనుక్కొని ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, 120 మంది 130 మంది ఉన్నారు. జిరాయితీ అని కొన్ని వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్కి సబ్ రిజిస్ట్రార్ ఫీజు కూడా చెల్లించున్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి దయించి ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే వీళ్ళకి న్యాయం చేసి వేరే దగ్గర స్థలం ఇవ్వడమా, లేదంటే ఇక్కడ నుండి వేరే దగ్గరికి ఆ స్కూల్ మార్చడమా. స్కూల్ అయితే రావడం అందరికీ కావాలి, కానీ అలాగని పేదవాళ్ళ స్థలాలు తీయడం ఎంతవరకు న్యాయమని మేము ఈరోజు అడుగుతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి పేదవాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. న్యాయం చేయాలి, న్యాయం చేయాలంటే మా స్థలాలు మాకు కావాలి కావాలి, 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 అనండమ్మా మీరు అనండి. మా స్థలాలు మాకు కావాలి కావాలి. నీటిది పడతారు పడతారు అయిపోయింది 50 ఇస్తారు. ఇప్పుడు భోజనం కావట్లేదు, రేట్ చేయలేము. నేను అవసరం ఇచ్చాను.